నమస్తే మా గుడ్ మార్నింగ్. టుడే ఇస్ ఫ్రైడే అండ్ ఇప్పుడు టైం అరౌండ్ 3 అవుతుంది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఆఫీస్ పని చేసుకుంటా కూర్చున్నా అండ్ ఒక గంట ముందు శాండ్విచ్ చేసుకుని తినేసి మళ్ళీ పని చేసుకుంటా కూర్చున్నా అండ్ ఇంకొక గంటలో మనది హెయిర్ కట్ అపాయింట్మెంట్ ఉంది. హెయిర్ కట్ అంటే కట్ చేపించేది లేదు, కొంచెం లైట్ గ్రూమ్ చేయాలి, సైడ్స్ కి కొంచెం సెట్ చేపించేది ఉంది. ఎనీవేస్ ఇంకొక 40-50 మినిట్స్ ఇట్లా పని చేసుకొని లెట్స్ గెట్ గోయింగ్ టు ద కటింగ్ షాప్. Many hours later. We are here and this is my current juttu. మన బార్బర్కి బార్బింగ్ అవుతుంది. After 2 weeks or something like that. Yeah. Awesome man, thank you. See ya. To be honest, హెయిర్ కట్ చేసినట్టే లేదు, ఎందుకంటే పెద్ద ఏం చెప్పలేం కాబట్టి జస్ట్ కొంచెం సైడ్స్ చేపించినండే అండ్ సమ్ ఎగ్జామ్ లైన్స్ కొంచెం షార్ప్ అని చెప్పించిన, దాట్స్ ఇట్. బట్ యా, లుకింగ్ నీట్. మనీష్ గారు కూడా హెయిర్ కట్ చేపించుకోండు. బ్రో హీరో లాగా ఉన్నావు కదా బ్రో. అరే క్రేజీ బ్రో, హీరో లాగా ఉన్నావు బ్రో. A couple of hours later. ఓకే, సో ఐ బీన్ గెటింగ్ అ లాట్ ఆఫ్ కామెంట్స్. అసలు ఆ స్లిక్ బ్యాక్ హెయిర్ స్టైల్ ఎట్లా సెట్ చేస్తున్నా అండ్ ఆ వెట్ హెయిర్ లుక్ ఎట్లుంటుంది అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తున్నా. లెట్ మీ షో యూ హౌ ఐమ్ డూయింగ్ దట్. సో మై హెయిర్ ఇస్ మోస్ట్లీ స్ట్రైట్ టు వేవీ. ఇట్ హాస్ అ లిటిల్ బిట్ ఆఫ్ వేవ్ టు ఇట్, బట్ మోస్ట్లీ స్ట్రైట్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ దట్ ఐ డూ ఇస్ వెట్ మై హెయిర్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఆల్రెడీ వెట్. లైట్ గా మరీ ఎక్కువ కాదు. ఒకవేళ అప్పుడే ఫ్రెష్ గా తలస్నానం చేసేసి వచ్చి ఉంటే ఒక టవల్ తీసుకొని లైట్ గా డాంప్ చేసి వన్స్ డన్ ఐ హావ్ దిస్ హెయిర్ క్లే, హ్యాస్ ద పోకో అని హెయిర్ క్లే. సూపర్ స్ట్రాంగ్ హోల్డ్, అమెజాన్ నుంచి కొనుక్కున్నా. నాకు కొంచెం జుట్టు ఎక్కువ డెన్స్ ఉంటది కాబట్టి ఏం ప్రోడక్ట్ వాడకపోతే ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పడిపోతూ ఉంటది. ఎస్పెషల్లీ స్ట్రైట్ హెయిర్ కాబట్టి ఇంకెక్కువ అటు ఇటు పడిపోతూ ఉంటది. సో ఇప్పుడు హెయిర్ స్టైల్ సెట్ చేయడానికి ఈ హెయిర్ క్లే నుంచి ఒక డైమ్ సైజ్ కొంచెం ఇంత అమౌంట్ తీసుకొని చేయి కొంచెం లైట్ గా పచ్చికున్నప్పుడు చేతికి ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేస్తా. అట్లా పచ్చి చేతులలో మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేస్తే ఎమల్సిఫై అయిపోయి అసలు ఏం కనిపించకుండా మాయమైపోతుంది. బట్ చేతులంతా గ్రీజీ ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రీజీనెస్ ని, ఈ స్టికీనెస్ ని లైట్ గా జుట్టుకు ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఫర్ దాట్ జస్ట్ నార్మల్ చేతులు తీసుకొని ఇట్లా క్లాస్ లాగా పెట్టి ఇట్లా నేచురల్ స్లిక్ బ్యాక్ లాగా వెనకాలకి లైట్ గా సెట్ చేయాలి. చేతులు ఇంకా కొంచెం పచ్చి చేస్తున్నా లైక్ దిస్. అండ్ ఇది జస్ట్ హెయిర్ కి కొంచెం బేస్ స్ట్రక్చర్ ఇస్తుంది అంతే. ఇది మరీ ఎక్కువ రూట్స్ కి స్కాల్ప్ కంటియాల్సిన అవసరం లేదు, జస్ట్ హెయిర్ కి మంచిగా అంటిస్తే సరిపోతుంది. అండ్ వన్స్ డన్ హ్యావ్ దిస్ స్టైలింగ్ గ్లూ. బేసిక్ గా ఇది హెయిర్ క్రీమ్. జస్ట్ క్లే ఒకటి పెట్టేసి వదిలేస్తే నా జుట్టు నా మాటినదు. నాచురల్ గా మోస్ట్ ఆఫ్ ది ఏషియన్స్ ది హెయిర్ స్టైల్ ఇట్లా మిడిల్ పార్ట్ లాగా అయితే ఉంటుంది. మనమేమో స్లిక్ బ్యాక్ ట్రై చేస్తున్నాం. సో ఫర్ దాట్ దీంతో పాటు వి డెఫినెట్లీ నీడ్ సంథింగ్ ఎల్స్. అందుకే ఈ హెయిర్ క్రీమ్ తీసుకొని కొంచెం ఎక్కువనే, మన హెయిర్ ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం లెంత్ ఎక్కువనే ఉంది కాబట్టి అండ్ ఎస్పెషల్లీ జుట్టువి సైడ్స్ అసలు నా మాటినప్పుడు ఇట్లా పడిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రోడక్ట్ ఎక్కువనే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ సేమ్ ఇప్పటిదాకా లాగా మొత్తం చేతంతా స్ప్రెడ్ చేసేసి అవసరం పడితే లైట్ గా చేతులు పచ్చిగా చేసి మంచిగా స్ప్రెడ్ చేసి సేమ్ ఇప్పటిదాకా మోషన్ లని ఇంకోసారి ఇట్లా నాచురల్ గా స్లిక్ బ్యాక్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేయాలి. మనం జుట్టుని ఇట్లా వెనకాలకి అంటున్న ప్రతిసారి ఫ్రిక్షన్ వల్ల జుట్టు నుంచి వాటర్ మాయమైపోతూ ఉంటాయి కదా. సో ప్రోడక్ట్ చేతికి అంటుకోపోయి అట్లనే ఉంటది. అందుకే మధ్య మధ్యలో చేతి కొంచెం పచ్చిగా చేసి మళ్ళీ ఒకసారి ఉన్న ప్రోడక్ట్ ని స్ప్రెడ్ చేసి కొంచెం హెయిర్ కి షేప్ అండ్ స్ట్రక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. దిస్ షుడ్ ఆల్రెడీ గివ్ యూ నైస్ స్లిక్ బ్యాక్. బట్ అవసరం పడితే ఒకటి ఇట్లాంటి వైట్ టీత్ కోమ్ తీసుకొని జస్ట్ స్లిక్ ఇట్ బ్యాక్ లైక్ దిస్. ఇక్కడ హెయిర్ మొత్తం ని మధ్యల సైడ్ అనుకోకుండా కొంచెం నాచురల్ గా ఉంచాలి కాబట్టి జస్ట్ ఇట్లా వెనకాల కనాలంతే. మొత్తం ఇట్లా మిడిల్ కి తీసుకొస్తే చూడడానికి విచిత్రంగా అన్యాచురల్ గా ఉంటది. మన హెడ్ ది షేప్ ఎట్లుందో షేప్ ని బట్టి ఇట్లాంటి వైట్ టూత్ కోమ్ తీసుకొని ఇట్లా నాచురల్ స్లిక్స్ వచ్చేటట్టు చేయాలంతే. ఆల్ రైట్, కోమ్ తో చేసిన తర్వాత మరీ రోబోటిక్ ఉండకుండా కొంచెం నాచురల్ గా ఉంచడానికి మళ్ళీ ఒకసారి చేయి పెట్టి లైట్ కెలుకుతున్నా. అండ్ వన్స్ డన్ వదిలేస్తే ఇట్లా ఉంటది. బట్ నా కేసులో సరిపోదు. ఇంతగా వాడిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పడిపోతూనే ఉంటది. అట్ట పాడైంది నా జుట్టు. ఇట్లాంటి స్టైల్స్ ఏమైనా సెట్ చేసేటప్పుడు నా మాటినదు. అందుకే ఫైనల్ టచ్ కోసం ఐ హావ్ దిస్ హెయిర్ స్ప్రే. సేమ్ ఇదే గాట్ టు బి బ్రాండ్ నుంచే హెయిర్ స్ప్రే. ఇదేం చేస్తుంది అంటే ఇక డైరెక్ట్ జుట్టుని ఆ పొజిషన్ లో లాక్ చేసేసి పెట్టేస్తుంది. అగైన్ దిస్ ఇస్ సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ యాజ్ వెల్. ఇట్ చూడు స్పైక్ సిమెంట్ ఫినిష్ అంట. లిటరలీ కాంక్రీట్ లాగా అట్లనే ఉండిపోతుంది. అండ్ ఫర్ దిస్ ఇట్లా చెయ్యి అడ్డు పెట్టి కొంచెం ఇట్లా దూరం పెట్టి ఇట్లా మంచిగా స్ప్రే చేయాలి. మరీ దగ్గరికి పెట్టి స్ప్రే చేయకుండా కొంచెం దూరం పెట్టి స్ప్రే చేస్తే ఈవెన్ గా జుట్టు మీద పడుతుంది. అండ్ లాస్ట్లీ ఇది అయిపోయిన తర్వాత ఒక హెయిర్ డ్రైయర్ తీసుకొని ముందల్ది ముక్క తీసేసి కోల్డెస్ట్ అండ్ లోయెస్ట్ సెట్టింగ్ లో పెట్టి ఇక్కడ దీంతో మన గోల్ ఏంది అంటే జుట్టులో ఉన్న వాటర్ డ్రై చేయడం కాదు, ఇప్పుడు పైన కొట్టిన ఈ స్ప్రేని డ్రై చేయడం. సో జస్ట్ లోయెస్ట్ అండ్ కోల్డెస్ట్ సెట్టింగ్ పెట్టి
కొంచెం ఇట్లా దూరంలో పట్టుకొని ఒక 15-20 సెకండ్స్ ఇట్లా లైట్ గా డ్రై చేస్తే సరిపోతుంది. Many amusements later. అండ్ దాట్స్ హౌ యూ గెట్ దిస్ స్లిక్ బ్యాక్ హెయిర్ స్టైల్. ఇంత చేసిన తర్వాత కూడా జుట్టు ఇంకా ఆగం చేస్తుంది అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. ఇది ఇంత సెట్ చేసిన తర్వాత కూడా ఇటు వెళ్ళిపోతూనే ఉంది. బికాస్ అగైన్ న్యాచురల్ గా మా హెయిర్ ఇట్ లైక్స్ టు హ్యావ్ దిస్ మిడిల్ పార్ట్. అందుకే అది సెట్ చేయడానికి అస్సలు సిగ్గుపడకుండా ఇంకోసారి కొంచెం ఈ క్రీమ్ తీసుకొని ఈసారి కొంచెం లైట్ గా చేతులకు తీసుకొని మళ్ళీ ఒకసారి చేతిలో రబ్ చేసి లాక్ చేయడానికి ట్రై చేద్దాం. మచ్ బెటర్ ఐ థింక్. అండ్ డన్. కొంచెం ఇదంతా సెట్ చేయడానికి ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది. బట్ ఒక్కసారి లాక్ అయిపోయిన తర్వాత ఇట్ స్టేస్ లైక్ దట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ డే. ఆల్రైట్, సో ఇప్పుడు ఇంతగా గెటప్ సెటప్ చేసినాం కాబట్టి మన మెయిన్ ఛానల్ కోసం ఒక జాబ్ అండ్ వీడియో రికార్డ్ చేద్దాం. అండ్ ఎస్, మనకు ఒక మెయిన్ ఛానల్ ఉంది. దిస్ ఇస్ ఇట్. ఈ ఛానల్లో మోస్ట్లీ అంత ఎడ్యుకేషనల్ స్టఫ్ ఉంటుంది. మన బ్లాగ్ ఛానల్ చూసే వాళ్ళకి అఫ్ కోర్స్ కొంతమందికి తెలియదు అనుకుంటా. నిన్న ఇంకా మొన్న మెయిన్ ఛానల్ కోసం వీడియో రికార్డ్ చేస్తున్నా అంటే మెయిన్ ఛానల్ ఏంది, ఇది మెయిన్ ఛానల్ కాదా అని అడిగినుండే. సో యా, కాదు. మెయిన్ ఛానల్ ఇస్ మెయిన్ ఛానల్. ఎడ్యుకేషనల్ స్టఫ్, జాబ్ అండ్ వీసా అండ్ ఎవ్రీథింగ్ అక్కడ, అండ్ రా న్యాచురల్ రియల్ బ్లాగ్స్ ఇక్కడ. ఎనీవేస్, ఇప్పుడు ఆ మెయిన్ ఛానల్ కోసం ఒక స్క్రిప్ట్ రాసి ఉండే. ఐల్ రికార్డ్ దిస్ వన్ నౌ. స్క్రిప్ట్ కొంచెం పెద్దగానే ఉంది. 13 pages స్క్రిప్ట్. ఐ థింక్ ఇట్స్ గోనా టేక్ మీ అట్లీస్ట్ 1 hour. ఇట్స్ ఆల్రెడీ 6:25. హోప్ఫుల్లీ 7 లోపల అయిపోవడానికి ట్రై చేద్దాం. బట్ లెట్స్ సీ. 1 hour later. ఆల్రైట్, అనుకున్న దానికంటే కొంచెం టైం ఎక్కువనే అయింది. ఇట్స్ 7:23 రైట్ నౌ అండ్ ఐమ్ జస్ట్ డన్ రికార్డింగ్ ద వీడియో. వీ హ్యావ్ అ మూవీ టుడే ఎట్ 8 PM. ఏం సినిమా అంటే ఈవిల్ డెడ్ 45th యానివర్సరీ కాబట్టి రీ రిలీజ్ అవుతుందంట. లైక్ 45th యానివర్సరీ 4-5. ఏంది ఇది? మనం పుట్టక ముందు ఒక 20 ఏళ్ళ ముందు రిలీజ్ అయిన సినిమా. ఇప్పటి వరకు నేను ఆ సినిమా మొత్తం ఎప్పుడు కంప్లీట్ గా చూసినట్టు నాకు గుర్తులేదు. ఏదో యూట్యూబ్ లో కొంచెం చూసినా అండ్ టీవీలో ఏదో డబ్బింగ్ వర్జన్ కొంచెం చూసినట్టున్నా. మన యూటీవీ యాక్షన్ తెలుగులో అనుకుంటా. ఎనీవేస్, ఇప్పుడు సినిమాకి పోవాలి. 8 కి సినిమా. AMC థియేటర్ లా కాబట్టి వాడు 25 నిమిషాలు యాడ్ లేస్తాడు. సో 8:25 లోపల అక్కడ ఉంటే సెట్. వీ హ్యావ్ అబౌట్ 1 hour ఫ్రమ్ నౌ. పోదాం, సెట్ చేద్దాం. బట్ దానికంటే ముందు వీ నీడ్ టు ఈట్ సంథింగ్. తినేసి పోతే మంచిది. ఎందుకంటే ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇంకొక ఐకానిక్ సినిమాది కూడా రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ ఫైట్ క్లబ్. లైక్ డూడ్, ఫైట్ క్లబ్ లో బ్రాడ్ పిట్ ని చూసి ఆల్మోస్ట్ మన వాళ్ళందరూ జిమ్ పోవడానికి ఇన్స్పైర్ అయ్యి జిమ్ పోయినరు కూడా. అండ్ ఇట్లాంటి ఫిజిక్స్ సెట్ చేయడానికి కష్టపడుతూనే ఉన్నారు కూడా. దిస్ హాస్ ఇన్స్పైర్డ్ సో మెనీ ఆఫ్ us ఆల్రెడీ. బట్ ఇది చూసి కూడా ఆల్మోస్ట్ ఒక 8-9 ఏళ్ళు అవుతుంది. సో మెనీ డేస్. అందుకే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి జిమ్ పోతలేము. మయమి ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత నుంచి అక్కడ చిల్ అయ్యి ఇంటికి వచ్చి ఇక్కడ కూడా చిల్ అవుతున్నా. మళ్ళీ ఆ వైబ్ రావాలి కాబట్టి కొంచెం ఆ సినిమా చూస్తే మళ్ళీ ధూళి ఎక్కుతుందేమో అనిపిస్తుంది. సో అందుకే రాత్రి 10:30కి ఈ సినిమా కూడా సెట్ చేశా. సో 2 సినిమాలు ఉన్నాయి. ఒకటే థియేటర్ లా, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి. అంతసేపు థియేటర్లో ఉంటున్నాం కాబట్టి తినకుండా పోతే బిస్కెట్ అవుతాం. అండ్ మన దగ్గర $20 పెట్టి పాప్కార్న్ కొనుక్కునేటంత అవలగాలం అవుతాం. అందుకే ఫస్ట్ తినేసి సెట్ చేద్దాం. Many miles later. హౌస్ఫుల్. నైస్ మూవీ, మంచిగా ఉంది. 1980 సినిమాలా ఉంది. ఎప్పుడు 1980 కదా, 86 ఇప్పుడు తెలియదు 87 45 year యానివర్సరీ అంట. అంటే 1981 మూవీ నైస్. అంటే అప్పటి మూవీ అని మైండ్ లో పెట్టుకొని చూసినాం కాబట్టి నైస్. లేకపోతే బొక్కలాగా ఉంది. అంటే చంపుకోవడాలు, ఆ రక్తాలు అవంతా మరీ ఆగమాగం ఉండే. అండ్ సినిమాలో అవన్నీ అప్పట్లోనే చూపించడానికి ఎన్ని ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ వాడిరు తెలుసా. లైక్ క్లే మోషన్ యానిమేషన్లు అండ్ ఒక పైప్ లోపల మిల్క్ పెట్టి బ్లాస్ట్ కొట్టిర్రు. ఎడబడతాడా కెచప్ ఉంది అని అదంతా తెలుస్తుంది. ఒక సీన్ లో కిన్వా ఉండే ఆర్ మేబీ దొడ్డురా ఉప్మా అయ్యి ఉండొచ్చు ఏదో ఒకటి. దాన్ని కూడా VFX చేయడానికి వాడేసారు. బట్ క్రేజీ బ్రో, అప్పట్లో విజువల్ ఎఫెక్ట్స్ చేయడానికి ఎంత కష్టపడుతుండే. అదే మొత్తం ప్రాక్టికల్ ఉంది. మన నెక్స్ట్ మూవీ ఫైట్ క్లబ్ కి ఇంకొక 30-40 minutes ఉంది. అప్పటిలోపు అట్లా బయటికి పోయి జర రోడ్ల మీద తిరిగేసి మళ్ళీ వచ్చి ఇంకో సినిమా చూద్దాం. చిన్నప్పుడు చూస్తుంటే మేబీ ఆ ఫీల్ ఉంటుండేమో కానీ అంటే 1980 సినిమా రా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పి. ఇంకా మనం ఆల్రెడీ దీన్ని టాప్ చేసి దీని అమ్మమ్మ కూడా చంద్రముఖిని చూసినామా. ఇదంతా బ్రో. అరే ఏంది బ్రో రాజసాబ్ అంటుంది, సిగ్గులేదా బ్రో? చంద్రముఖి చూసిన వాళ్ళకి ఇవన్నీ ఏం భయం అయితే చెప్పు. I'm getting protein golden eagle iced 330 calories అంట. 20 grams ప్రోటీన్ ఏముంటుంది రా దాంట్లో. వాడు వాడే మిల్క్ కొంచెం అంటే ప్రోటీన్ పౌడర్ వేస్తాడా కాఫీ. ఓట్ మిల్క్ లాట్ ఎన్ని క్యాలరీస్ ఉంది? లెట్ మీ సీ 230 బ్రో. అది ఎందుకు అంత ఉందిరా? నువ్వు హాట్ 320, ఐస్ 230. హాట్ ఎక్కువ ఉందా? ఎస్, హాట్ అండ్ 230. హాట్ 320, ఐస్ 230.
ఇవన్నీ ఎందుకు ఉందిరా? నాకేం తెలుసు ఆ 320 ఓన్లీ ఓట్ మిల్కే ఉంటుంది. ఇంకే ఓట్ మిల్కే అన్ని క్యాలరీస్ అవుతుందా? అంతే కదా, అదే ఉంది మరి. సర్లే తీసుకున్నాను హెల్కే ఓట్ మిల్కే ఉంటుంది. కళ్ళతో కనిపిస్తలేదు కానీ కెమెరాలా కనిపిస్తుంది బ్రో. ఇది ఐస్ తీసుకుంటే నేను గోల్డెన్ ఈగిల్ ప్రోటీన్ది 330 అంట. వావ్, సో మెనీ క్యాలరీస్. Not on the camera. I was like, why is Lightning McQueen here? What can I get for you guys? Can I get a protein golden eagle? Okay, what size? The smallest one. Ice, please. Ice, Yeah. okay. And one oat milk latte hot. Okay. Yeah. You said hot? Yep. No sweetener or anything? No sweetener, no. Thank you. Which size? Smallest one. Medium size for that, please. Yeah. And actually, I'm gonna do a medium too. Yeah. That's it? Yeah, that would be. Is 11.20? Uh-huh. Here's that one for you. Awesome. Thank you so much. Would you like to have a straw? Yes, that would be great. Yeah. Here's it. So again, what's a protein milk here? This is the protein milk that we use. Oh. My protein milk. Do you want to take a photo? Yes, that would be Yeah. great. Wow. Okay, so it's a protein fat Yeah. milk. So this Got is it. the one that we use at here. Wow. Our protein milk. Got it. Thank you so much. You're Thank you. welcome. You have a good night. You too. Thank you. It's good, bro. బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. డచ్ బ్రోస్ ప్రోటీన్ గోల్డెన్ ఈగిల్ కాఫీ అంట. A little later. బ్యాక్ ఎట్ ఇట్ అగైన్. ఇంకా మన షో స్టార్ట్ కావడానికి 10-15 నిమిషాలు ఉంది. ఈ 15 నిమిషాలలో స్పైడర్ మ్యాన్ ట్రైలర్ వస్తే కొంచెం వైబ్ మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. యా బ్రో. సో బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి అంటే మనం భయపడం, అంతేనా? అంతే అంటావా? ఎట్లా అనుకుంటే అట్లా. అంతే అనిపించింది మరి. సినిమా కాన్సెప్ట్ మొత్తం అదే కదా, మనం భయపడదు. ప్రాబబ్లీ ఓవర్కమింగ్ ఫియర్. ఫైట్లో కొన్ని సీన్లు చూసినుండే, యూట్యూబ్లో వీడియోస్ చూసినుండే, రీల్స్ చూసినుండే, బట్ మొత్తం సినిమా చూడలేదు. అండ్ ఇప్పుడు ఫైనలీ కంప్లీట్ సినిమా చూసిన. ఇట్స్ నైస్. Later that night. ఆల్ రైట్, సినిమా అయిపోగొట్టుకొని ఇంటికి రావడానికి రాత్రి అరౌండ్ 2 అవుతుంది. ఆల్ సెట్ టు స్లీప్, బట్ బిఫోర్ స్లీపింగ్ వీ హావ్ సంథింగ్ టు డూ. హెయిర్ కి ఇంత ప్రొడక్ట్ పెట్టినాం కాబట్టి ఇట్లనే పడుకుంటే కుడ్ బి డామేజింగ్ ఇన్ అ లాంగ్ రన్. అందుకే పడుకోవడానికంటే ముందు మంచిగా హెయిర్ వాష్ చేసుకుంటా. ఒకవేళ జిమ్ వాష్ వస్తే మొత్తం డైరెక్ట్ స్నానం చేసేస్తే అయిపోతుండే, బట్ ఈ రోజు హెయిర్ కట్ తర్వాత స్నానం చేసినాం కాబట్టి జస్ట్ హెయిర్ వాష్ ఒకటి చేస్తే సరిపోతుంది. చేయకుండా పడుకున్నా అని మోస్ట్లీ ఏం కాదు, బట్ అట్లానే రిపీట్ చేస్తూ ఉంటే లాంగ్ రన్ లో హెయిర్ డామేజ్ అవుతుంది అని విన్నా. మన చిట్టిగాడు, అదే మన చాట్ జీపీటీ గాడు కూడా చెప్పిండు. అందుకే ఎందుకురా రిస్క్ అని చెప్పి పడుకోవడానికంటే ముందు హెయిర్ వాష్ చేసి ప్రోడక్ట్ కొంచెం తీసేయడానికి ట్రై చేస్తా. మరీ 100% షాంపూ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం మన ప్రోడక్ట్ డిజాల్వ్ అయితే జర పడుకునేటప్పుడు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మరి అస్సలకే ఓపిక లేనప్పుడు అండ్ మార్నింగ్ స్నానం చేసి హెయిర్ సెట్ చేసేసుకొని ఆఫీస్ కి పోయినా, ఇంటికి వచ్చినా, ఆ రోజు జిమ్ కి పోలేదు, వేరే పనులలో బిజీ అయిపోయినా, అస్సలకే హెయిర్ వాష్ చేయడానికి ఓపిక లేదు అని అంటే కొన్నిసార్లు నా బద్ధకానికి అట్లనే వదిలేసినా కూడా, బట్ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్. కనీసం హెయిర్ మొత్తం వెట్టి చేసేసి మొత్తం జర ప్రోడక్ట్ డిజాల్వ్ అయ్యేటట్టు చేసి ఒక టవల్ ఏదైనా తీసుకొని తూడిచేస్తే ప్రోడక్ట్ కొంచెం పోయి జుట్టు కొంచెం సేఫ్ ఉంటుంది. ఎనీవేస్ ఐమ్ గోనా వాష్ మై హెయిర్ రైట్ నౌ. అండ్ డన్. హెయిర్ వాష్ తో పాటు మంచిగా ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నా. అండ్ ఫేస్ కోసం వి గాట్ అ నైస్ లిటిల్ ఫేస్ కేర్ రొటీన్ ఫర్ ద నైట్. ఫస్ట్ a toner, and for that I'm using rose water. ఫేస్ మీద క్రీమ్ పెట్టడానికంటే ముందు ఆ రోజ్ వాటర్ స్ప్రే చేస్తే ఆ క్రీమ్ ఫేస్ లోపలికి మంచిగా పోతుంది అని జనాలు అంటారు. డాక్టర్లు డర్మాట్లు చెప్తారు, సో అందుకే అది వాడతాం. తర్వాత ఐ యూస్ దిస్ రెటినాల్. కొంచెం ఒక డ్రాప్ తీసుకొని ఒక 4 డాట్లు పెట్టి స్ప్రెడ్ చేస్తే సెట్. అండ్ ఎవ్రీడే నైట్ రెటినాలే వాడతారా అంటే నో, నాట్ ఎగ్జాక్ట్లీ. ఒక రోజు ఐ యూస్ రెటినాల్ అండ్ ది అదర్ డే ఐ యూస్ దిస్ అజిక్లియర్ లోషన్ ఆర్ సీరం. ఇది నా స్కిన్ కి సెట్ అవుతుంది, ఇది వాడాలని చెప్పి నాకు డర్మాట్ సజెస్ట్ చేసిన ఉండే, అందుకని ఇది వాడుతున్నా. బట్ యా, ఆల్టర్నేట్ డేస్. వన్స్ ఆ సీరం కొంచెం డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఫేస్ మాయిశ్చరైజర్ తీసుకొని స్ప్రెడ్ చేస్తే సెట్. బై ద వే, ఫేస్ కేర్ రొటీన్ ది కంప్లీట్ వీడియో ఆల్రెడీ చేసిన. మొత్తం ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నా, ఏంది మార్నింగ్ రొటీన్ ఏంది, నైట్ రొటీన్ ఏంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే. ఆ వీడియో ఐ బటన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా, అవసరం పడితే చూడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ కి హెయిర్ వాష్ చేసిన తర్వాత కొంచెం డ్రై అయిపోయిన తర్వాత కొంచెం జుట్టు కోసం ఈ ఆర్డినరీది సీరం వాడతా. మనకి సేమ్ ఇదే డబ్బా మినిమలిస్ట్ లో దొరుకుతుంది, ఆర్డినరీలో కూడా దొరుకుతుంది. మొన్న మినిమలిస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే, సో ఇది తీసుకున్నా. సో బేసిక్ ఇది హెయిర్ డెన్సిటీ సీరం. నేచురల్ ఆయిల్స్ అండ్ స్టఫ్ ఉంటాయంట. మన జుట్టుకు కొంచెం పనికొచ్చే సామాన్లు ఉంటాయి. హెయిర్ వాష్ చేసినాం, పడుకుంటున్నాం కాబట్టి కొంచెం లైట్ గా అట్లా జుట్టు మీద వేసి, ఐ మీన్ అదే స్కాల్ప్ మీద వేసి మంచిగా ఇట్లా మసాజ్ చేసేస్తే we will be done for the day. And just like that we can now go straight to sleep.
అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.